ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టారీతము అనుభవించెదవు. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనం. ఈ వాగ్దానం ద్వారా ప్రభు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతకాలము నువ్వు ఎంత కష్టపడినా, ఎంత శ్రమపడినా, ఎంత చెమటూర్చినా, నువ్వు కష్టపడిన కష్టాజీతము నీవు నీ కుటుంబంలో అనుభవించడం లేదా కష్టపడిన డబ్బు నీ కుటుంబంలో నిలబడడం లేదా, చిల్లుబడిన సంచి వలె ఉందా? అయితే భయపడకు, ధైర్యముగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నేటి నుండి నీవు కష్టపడిన కష్టాజీతము నీవు అనుభవిస్తావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ధైర్యముగుడ్డు. నేటి నుండి నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు నీవు కష్టపడిన జీతము డబ్బును అనుభవిస్తారని వాక్యం సెలవిస్తుంది. నీ కోసం ఒక చిన్ని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, ఎక్కడి నుండైతే నీ బిడ్డలు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు, ఎక్కడి నుండైతే ఈ మాటలు వింటున్నారు, వారందరి జీవితంలో నిజముగా వారు కష్టపడిన జీతం అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి.